వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ చంద్రిక గుడికి చేరుకుంటారు. పంతులు గారు ప్రేమ్ని ఇక పెళ్లి మండపంలో కూర్చోబెడతారు. అమ్మ చంద్రిక, అమ్మాయి రాలేదా అనగానే వచ్చేస్తుంది పంతులు గారు, ఈలోపు ప్రేమ్ బాబుతో పూజ చేయించండి అనగానే సరేనమ్మా అని చెప్పి పంతులు గారు ప్రేమ్తో పూజ చేయిస్తూ ఉంటారు. చంద్రిక మాత్రం మనసులో అనుకుంటుంది, అమ్మా ఆయన కోసం నా జీవితాన్ని పణంగా పెట్టాను. చామంతి, ప్రేమ్ ఇద్దరి పెళ్లి కోసం నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. రమాదేవిని ఖచ్చితంగా నేను ఎదిరిస్తాను. అలాగే ఆయనకి చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన కోపంగా ఉంటారు. కానీ వీళ్ళిద్దరి ప్రేమ తెలిస్తే ఆయన కూడా ఒప్పుకుంటారు. ఆ ధైర్యంతోనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించాను అని చెప్పి మనసులో అనుకుంటుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా చామంతి జైలుకు వచ్చి రామచంద్రుని కలుస్తుంది. బిడ్డ, ఎన్ని రోజులైందమ్మా అనగానే నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగానే ఉన్నానమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు కాదు కదమ్మా అని అంటారు. నాన్న నన్ను క్షమించండి అని అంటుంది. నువ్వేం తప్పు చేస్తావు బిడ్డా, నీ దగ్గర ఏదైనా ఉంటే ఇతరులకి సహాయం చేసే బుద్ధే ఉంది కదా, ఆ రోజు అలా కాదు కదా అనగానే నాన్న అక్క కూడా హ్యాపీగానే ఉంది, కానీ ఈరోజు నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అమ్మ కేరళలో వైద్యానికి వెళ్ళింది కదా, తను రావడానికి వారం పడుతుంది అనగానే బిడ్డా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా మంచిదని నాకు తెలుసు. ఇంతకీ బాబు ఎవరమ్మా అనగానే నీకు తెలుసునానా, ప్రేమ్ బాబు అని అంటుంది. ప్రేమ్ బాబా లాయర్ బాబా, చాలా మంచి వ్యక్తి. అలాంటప్పుడు పెళ్ళికి నేను నో చెప్పనమ్మా అనగానే మీ ఆశీర్వాదం కోసమే వచ్చాను అని చెప్పి కాలికి నమస్కారం చేస్తుంది చామంతి. చామంతిని చూసి మురిసిపోతూ ఉంటారు. అమ్మ చామంతి, నిజం చెప్పాలంటే నువ్వు ఒక యువరానివి, కానీ నువ్వు నా కోసం ఎంతగానో కష్టపడుతూ ఒక పని మనిషిగా బ్రతుకుతున్నావు. నీవు ఖచ్చితంగా యువరాని అన్న సంగతి త్వరలో నేనే అందరికీ చెప్తాను. ఈ జైలు నుండి సత్ప్రవర్తనతో బయటికి రావాలని నా కూతురు చామంతి నా బిడ్డ అనుకుంటుంది. అందుకే ఇక్కడ చాలా మంచిగా పనిచేస్తున్నాను అనుకుంటారు రామచంద్రయ్య. నాన్న 11 గంటలకి ముహూర్తం, ఇప్పుడు 10 అయింది, వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే రమాదేవి నిషా వాళ్ళ నాన్న ఎదురవుతారు. ఏ ఎక్కడున్నావేంటి అనగానే అమ్మ నాన్నని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇటువైపు నిషా వాళ్ళ నాన్న రమాదేవి చామంతి రెడీని చూస్తూ వసే నువ్వు పెళ్లి చేసుకుంటావా చెప్తాను కదా అని చెప్పి ఆగు, ఇప్పుడు ఇంట్లో నీకు అంత అర్జెంటు పని లేదు, కానీ ఇక్కడ ఖైదీలకి పళ్ళు అలాగే స్వీట్లు పంచాలి అని చెప్పి అంటుంది. అవునా అమ్మా అని చెప్పి అమ్మగారికి డౌట్ వస్తుందేమో అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక గబగబా అన్నీ పంచుతూ ఉంటుంది చామంతి. ఈలోపు రామచంద్రయ్య వస్తారు. బిడ్డ పెళ్ళన్నావు, ఇంకొక పావుగంట ఉంది కదా అనగానే నాన్న అనేలోపు ఇవి నేను చూసుకుంటాలేమ్మా నువ్వు వెళ్ళు అని అంటారు. ఇక చామంతి వెళ్ళబోతూ ఉండగానే రమాదేవి అడ్డుపడుతూ ఉండగా ఇక రామచంద్రయ్య రమాదేవి మెడని పట్టుకుంటారు. ఏంటి నా కూతురి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు, మర్యాదగా వెళ్ళని అనగానే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటుంది ఎవరినో కాదు నా కొడుకుని అని అంటుంది రమాదేవి. ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. అమ్మా చామంతి బిడ్డ ఈవిడ కొడుకునా అనగానే నాన్న ప్రేమ్ బాబు హాయిగారు అమ్మగారి కొడుకైన ప్రేమ్ బాబుకి అన్నీ హర్షవర్ధన్ గారి బుద్ధులే అనగానే అవునమ్మా, నన్ను ఎన్నోసార్లు ప్రేమగా పిలిచారు. నువ్వు ఆ బాబు పెళ్లి చేసుకోవాలి, అయినా నీకు సరైన జోడు ఆ బాబే, పదమ్మా నేనొస్తాను అనగానే ఇక్కడ జైలు నుండి అనగానే చూడండి, మా నాన్నని నేను జైలు అధికారుల దగ్గర నుండి మాట్లాడాను. నా పెళ్ళికి 1 గంట టైం ఇస్తే చాలని అడిగాను అని చెప్పి అంటుంది. అమ్మో నీకు చాలా ఎక్కువైందే, బయటికి వెళ్ళు, గుణాగాడు నిన్ను కిడ్నాప్ చేయకపోతే అప్పుడు అని చెప్పి అనుకుంటుంది రమాదేవి. ఇక రామచంద్రయ్య అలాగే చామంతి బయటికి వస్తారు. గుణ వాళ్ళు చామంతిని కిడ్నాప్ చేయబోతూ ఉంటే ఇటువైపు రామచంద్రయ్య వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్పి ఇక గుడికి తీసుకొస్తారు రామచంద్రయ్య చామంతిని. ఇక ప్రేమ్ అలాగే చంద్రిక టెన్షన్ పడుతూ ఉంటే రామచంద్రయ్య చామంతిని తీసుకురావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చంద్రిక. రామచంద్రయ్య అమ్మా నా బిడ్డని ప్రేమ్ బాబు చేతిలో పెడుతున్నారు, ఈ పెళ్లికి మీరే కారణమంటగా అనగానే అవును రామచంద్రయ్య అని అంటుంది చంద్రిక. ఇక చామంతికి చీర ఇస్తారు పంతులు గారు.
తెల్ల చీరలో అందంగా రెడీ అవుతుంది చామంతి. ఇక చామంతి మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఇటువైపు ప్రేమ్. వీళ్ళిద్దరూ చాలా చక్కగా అందంగా రెడీ అయ్యి అలా తాలిపొట్టు, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే రామచంద్రయ్య అలాగే ఇటువైపు చంద్రిక సంతోషపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రమాదేవి, నిషా, రమా వాళ్ళ నాన్న ముగ్గురు హర్షవర్ధన్ని గుడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఈలోపే పెళ్లి అవడంతో ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అవుతారు. చంద్రిక, ఏం చేస్తున్నావు అనగాని ఇంటికెళ్ళాక అన్నీ చెప్తానయ్య గారు అని అంటుంది. ఏం చెప్తావే? ఒక పని మనిషినిచ్చి చిన్నబాబుకి పెళ్లి చేస్తావా? చూసావా, పేను తల్లోకెక్కితే తలంతా కొరివి పెట్టినట్టు వీళ్ళని ఇంట్లో పెట్టుకుని చిన్నబాబు జీవితాన్ని ఒక పనివాడిగా చేసేసింది. మర్యాదగా చామంతి మెడలో 3 ముళ్ళు బయటికి తీయి అనగానే, అమ్మా, చామంతి ఇప్పుడు నా భార్య అని అంటారు ప్రేమ్. ఇక ఇటువైపు హర్షవర్ధన్కి ఏమీ అర్థం కాదు. చంద్రిక, వీళ్ళిద్దరి పెళ్లి చేయాలనుకుంటే ఎవరికైనా చెప్పాలి కదా, అసలు వాళ్ళిద్దరికి ఎందుకు పెళ్లి చేశావు అనగానే, అంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడతాం, వీళ్ళకి ఇంటికొచ్చే అధికారం, హక్కు లేదు. ప్రేమ్, నాకు మాటిచ్చావు నిషాని పెళ్లి చేసుకుంటానని, చామంతిని మర్చిపోతానని. చామంతి ప్రేమని నువ్వు మర్చిపోతావని నాకు మాటిచ్చావు అనగానే, రమా, అంటే చామంతి అలాగే ప్రేమించుకున్నారా అని అంటారు. అవును అవును నాన్న, నాకు చామంతి అంటే ప్రాణం. చామ్కి నేనన్నా ఇష్టం. కానీ అమ్మకి ఇదంతా తెలిసి నిషాతో పెళ్లి చేయడానికి అన్నీ రెడీ చేసింది. కానీ చందమ్మ నా ప్రేమను తెలుసుకొని నాకు చామ్కి పెళ్లి చేసింది అని అంటారు. ఇక ఇటువైపు ప్రేమ్, హైగారు నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటారు. రామచంద్రని చూస్తుంది ఇక రమాదేవి. బాబు, హర్షవర్ధన్ బాబు అనగానే, రామచంద్రయ్య, మీ కూతురి ప్రేమ విషయం నీకు కూడా తెలుసా అని అంటారు. బాబు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ మీకు తెలియవలసిన నిజం అనగానే, నాన్న, మీకు గంట పర్మిషన్ అడిగి ఇక్కడికి వచ్చాము. మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్ళాలి. అన్ని నిజాలు తెలుసుకొని బయటికి మిమ్మల్ని తీసుకొస్తాను అని అంటుంది. ఈలోపు ఇక పోలీసులు వచ్చి రామచంద్రని జైలుకు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ప్రేమ్, చామంతి ఇద్దరూ పెళ్లి బట్టల్లో అలాగే ఉంటారు. రమ, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని మనం కాదంటే భావ్యం కాదు అనగానే, సరే హర్ష, వాళ్ళని ఇంటికి రానిస్తే నేను బయటే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి. ఇక నిషా వాళ్ళ నాన్నగారు, మీకు పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పడంతో, ఎలా వేస్తారండి అని అంటుంది. ఇక చామంతి, ఏంటే మా నాన్న హోమ్ మినిస్టర్ అనగానే, హోమ్ మినిస్టరే నువ్వు. అలాగే ఏం చేశావో తెలుసా? గుణాని నన్ను కిడ్నాప్ చేయించి నాకు 3 ముళ్ళు వేసేలా నువ్వు వేసావు కదా, అదంతా మా దగ్గర ఉంది. నువ్వు నా జీవితంతో ఆడుకోవాలనుకున్నావు. అందుకే అది పోలీసులకి ఇచ్చానంటే నువ్వు చేసిన పనికి నీకు జైలు జీవితం ఖచ్చితంగా పడుతుంది అని అంటుంది. ఇక చామంతి. ఇక నిషా వాళ్ళ నాన్న, అమ్మ రమ, నీ చేతుల్లోనే చేజారిపోయింది. కానీ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నాను, ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక నిషా వాళ్ళ నాన్నగారు తన కూతుర్ని తీసుకుని ఇక రమాదేవి కోపంతో ఇంటికి వెళ్తుంది. చంద్రిక, ఒక్క మాట నాతో చెప్పింటే రమాని ఒప్పించేదాన్ని కదా అని చెప్పి ఇక తను కూడా వెళ్ళిపోతారు. ఇక చంద్రిక వాళ్ళిద్దరి చేతులు పట్టుకొని, చూడండి, మీ ప్రేమ గెలిచింది, మీ ఇద్దరు దంపతులుగా ఒకటయ్యారు అనగానే, చందమ్మ, నాన్న నా మీద కోపంగా ఉన్నారు అనగానే, ఇదంతా ఒక 4 రోజులే, నాతో పాటు రండి అని చెప్పి ఇక ఇంటికి తీసుకుని వస్తుంది చంద్రిక. ఆగు, ఇంట్లో అడుగు పెట్టారు అంటే నేను నిజంగా చచ్చిపోతాను హర్ష అనగానే, రమ, వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారు? నిజమే, నాకు కూడా కోపంగా ఉంది. ఎందుకంటే ఒక్క మాట నాకు చెప్పినా వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేసేవాడిని అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్. చూడు హర్ష, నువ్వు ఇలా పెళ్లి చేసేవాడివేమో, రేపు నాకు ఎమ్మెల్యే టికెట్ అందుతుంది. నీ కొడుకు ఒక పని మనిషిని చేసుకున్నాడు, నువ్వేం మనిషివని కనీసం నన్ను మాట కూడా ఆడనీయకుండా అందరూ నలుగురు గడ్డి పెడతారు అనగానే, నిజమే రమా, ఒక పని మనిషిని ఇంటి కోడలుగా చేసుకున్నందుకు నీకు ఓట్లు కూడా వేస్తారు, నీది పెద్ద మనసు అంటారు అనగానే, హర్ష, నువ్వు కన్విన్స్ చేస్తే నేను కన్విన్స్ అవ్వను. ఇప్పటిదాకా నువ్వు 51% ఆస్తిని ఎవరికి రాశావు అన్నది చెప్పలేదు. ఇప్పుడు వీడు ఆ హోమ్ మినిస్టర్ కూతుర్ని కాదని ఈ పరిదాన్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు ఇంటిలోకి వస్తే నా ప్రాణం పోతుంది, అది ఆలోచించుకో అనగానే, ఇక జగదీష్, నిషా, రోజా, అరుణ్, చెప్పండి డాడీ, అమ్మ ప్రాణమా వాళ్ళ అనగానే, బాబు వద్దు, నేను ఇంటికి రాను, మీరు వెళ్ళండి అనగానే, చామ్, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని అంటారు ప్రేమ్. ఇక హర్షవర్ధన్ అంటారు, సరే, వాళ్ళిద్దరిని ఇంటికి రానివ్వద్దు,
కనీసం చామంతికి మనం ఈ ఇంట్లో ఆ మూల అంటే బయట పని వాళ్ళకిచ్చిన ఇల్లిచ్చాం కదా, దానిలో ఉండనివు అనగానే, నాన్న నిజంగా అక్కడే ఉంటాను, అమ్మకి నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటారు ప్రేమ్. ఇక చామంతి ప్రేమ్ తన అమ్మ చామంతి ఉన్న రూమ్కి వెళ్తూ ఉంటారు. ఇక రమాదేవి అనుకుంటుంది, ఒరే ప్రేమ్, నన్నే మోసం చేస్తావా? ఇప్పుడు గనక నేను ఈ ఇష్యూని పెద్దది చేస్తే నాకు ఓట్లు వేరు, అందుకే కామ్గా ఉన్నాను. ఎలాగూ చామంతి నువ్వు ఇక్కడే పని వాళ్ళలాగే ఉండాలి, నువ్వు అసలైన వారసుడు అని నాకు తెలుసు, అందుకే కనీసం ఆస్తి కాదు కదా నిన్ను లాయర్గా కూడా ఉండనివ్వకుండా ఉండాలి. నువ్వు చామంతిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు పని వాళ్ళలాగే ఉండాలి. అరుణ్ మాత్రమే నా కొడుకుగా నేను ఎప్పటిండో అనుకుంటున్నాను, వాడే అసలైన వారసుని చేస్తాను అని చెప్పి ఇక రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు చామంతి, బాబు చూసారా మన పెళ్ళి ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో అనగానే, చామ్ నాకేమీ బాధ లేదు, నా చామ్ నాది అయిపోయింది. ఒరే రోబో చూసావా, చామ్ని పెళ్లి చేసుకున్నాను అని అంటారు. అవును బాబు, మీరు పెళ్లి చేసుకున్నారు, కంగ్రాచ్యులేషన్, అలాగే చంద్రిక అమ్మ మీకు స్వీట్ తీసుకొని వస్తారు అని చెప్పి అంటూ ఉంటారు రోబో. ఇక చామంతి, బాబు అత్త ధైర్యం, మీరేమో నన్ను పెళ్లి చేసుకోవాలన్నా యావా, ఈ రెండూ కలిసి ఇప్పుడు చూసారా ఇంట్లో ఎంత పెద్ద గొడవలైపోయాయో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రోజా అలాగే ఇటువైపు అరుణ్ రామాదేవి దగ్గరికి వస్తారు. అత్తయ్య, ఆ చామంతి విషయం నాకు ముందే అర్థమైంది, అది ప్రేమ్ని తన్నుకుని వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు సీఈఓ పదవైనా అరుణ్ సార్కి వచ్చేలా చెయ్యండి. మీరు నేను విడివిడిగా ఉంటే ఏం జరుగుతుందో అర్థమైంది కదా. మామయ్య రేపు ఆస్తిని మొత్తం ఇక 49% ఇంకా ఎవరికైనా రాస్తే అప్పుడు మనం ఇద్దరం చెరో ప్లేటు పట్టుకొని అడుక్కోవాలి అనగానే, రోజా నాకు తెలుసు అనగానే, మా డాడీకి చామంతిని అలాగే ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలని తన మనసులో కూడా ఉందేమో, అందుకే చామంతిని కనీసం బయట ఆ ఇంట్లోనే ఉంచారు, అందుకే నన్ను సీఈఓ చేస్తే డాడీకి అర్థమవుతుంది ప్రేమ్ చేసిన తప్పు అనగానే, అరుణ్, రోజా ఇకపై మనం ముగ్గురం ఒకటిగా ఆలోచించాలి, అప్పుడే కదా ఈ ఆస్తిని సొంతం చేసుకోవచ్చు, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటుంది రామాదేవి. ఇక చామంతి ప్రేమ్ దగ్గరికి పాయసం తీసుకుని వస్తుంది చంద్రిక. చంద్రిక వెనకాలే హర్షవర్ధన్ వస్తారు. అయ్యగారు నన్ను క్షమించలేదు కదా అని అంటుంది. ఏం తప్పు చేశావమ్మా, నువ్వు ప్రేమ్ని ప్రేమించావు, ప్రేమ్ నిన్ను ప్రేమించాడు, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అనగానే ఇక అక్షిని తీసుకుని చేతికి ఇస్తుంది. వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు హర్షవర్ధన్. చూడమ్మా చామంతి, నిజంగా నువ్వు చదువుల తల్లివి, అలాగే ఇంట్లో ఎవరికి ఏదైనా సరే ముందుంటావు, అలాంటి నువ్వు కోడలుగా రావడం నా అదృష్టమే. రమాదేవిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ప్రేమ్, చామంతి, రేపు మీ ఇద్దరిని అందరికీ పరిచయం చేస్తాను, అలాగే పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తాను అనగానే, వద్దయ్య గారు అమ్మగారు బాధపడుతుంది అని అంటుంది. ఇక చామంతి, అవును ఈ ఎలక్షన్స్ ఏదో అన్నారు కదా, అవి అయిపోయాక మనం చేయవలసింది చేద్దాము అని అంటుంది చంద్రిక. చంద్రిక, ప్రేమ్ చామంతికి ఏమీ ఇబ్బంది లేకుండా నువ్వే చూసుకోవాలి, రమాదేవితో కొంచెం కఠినంగానే ఉండు అనగానే ఇక చంద్రిక అనుకుంటుంది, తప్పకుండా, ఎందుకంటే ఇన్ని రోజులు ఆ రమాదేవి ఆటలు సాగాయి, ఇప్పుడు చామంతి నా కోడలు అయిపోయింది, అలాగే తను చేసిన కుట్రలని ఖచ్చితంగా తిప్పికొడతాను, అలాగే వీళ్ళిద్దరి జోలికి వస్తే అంతు చూస్తాను అని అనుకుంటుంది చంద్రిక. ఇక హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు చంద్రిక దగ్గరికి వచ్చి అత్త, నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనేమో అనగానే, మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేశాను, ఇక మీ ఇద్దరూ రమామ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి చంద్రిక వెళ్తూ ఉంటే రమాదేవి, హే చంద్రిక, నీకు ఎంత ధైర్యమే, ఈరోజే నీ ప్రాణాలు తీస్తాను అనగానే, ఓ అలాగా, నువ్వు నా ప్రాణాలు తీయలేవు రమా, ఎందుకంటే వేణుగోపాల్ రేపు ఇక్కడికి రాబోతున్నాడు అనగానే, హే చంద్రిక అనగానే, అవును రమా, వేణుగోపాల్ ఈ ఇంటికి వచ్చి నీ గురించి ఆయనకి అన్ని నిజాలు చెప్పాడు అంటే నువ్వు ఏమైపోతావో ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకంటే ఎలక్షన్స్ అన్నావు, ఎమ్మెల్యే అవుతానన్నావు, ఇక నువ్వు ఆ పనిలో బిజీగా ఉంటే మంచిది,
ఒకవేళ వేణుగోపాల్ వచ్చినా నీ నిజస్వరూపం ఆయన ముందు ఉంచితే నువ్వు ఈ ఇంట్లో ఏమవుతావు అన్నది అందరికీ తెలిసిపోతుంది. ప్రేమ్ చామంతి జోలికి రాకుండా ఉండు రమా. అప్పుడే నువ్వు ఇంట్లో ఇంతకు ముందులా హ్యాపీగా ఉండగలవు. లేకపోతే నీ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఊహించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రిక. ఇక రమాదేవి వేణుగోపాల్ వాడు ఇక్కడికి వస్తే హర్ష నన్ను గెంటేస్తాడు. ఈ చంద్రిక వాణ్ణి దాచిందా? అసలు ఏమనుకుంటుంది అని చెప్పి ఇక మనసులోనే చాలా అంటే చాలా కుట్రలు పన్నుతూ ఉంటుంది రమాదేవి. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.